పింఛన్ తెచ్చుకున్నారా? ఇది అంటే బ్యాంకు పోయారా? ఎవరిని పిలిచకపోయారు? అంటే ఆడ రాయాలని మీకు రాదు కదా, మామూలు ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఇంటికి రాకుండా ఆపేసింది చంద్రబాబు సారా జగన్ సారా? చంద్రబాబు సార్ ఆపేసి ఇప్పుడు వీళ్ళకి బ్యాంక్ లో కూడా ఎప్పుడో వారం పోయాక అంతే సార్. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి జగన్ ఆపేశాడని చెప్పి ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తారు. మాకు పింఛని అయితే జగన్ ఆపలేదండి, చంద్రబాబు ఆపాడు. మీకు పథకాలన్నీ వచ్చాయమ్మా? అన్ని పథకాలు వచ్చాయమ్మా? అంటే మీరు అది మీ సార్ మీ సర్పంచ్ గారు చెప్పారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టకుండానే పథకాలు వచ్చేసాయని చెప్పారు. మీరు ఎవరి దగ్గరికి తిరగకుండానే వచ్చాయమ్మా? ఎవరి దగ్గరికి తిరగకుండానే వచ్చేసాయి అన్ని పథకాలు కూడా. ఇప్పుడు ఇల్లుగానే కట్టుకున్నారా అన్ని? తెచ్చిస్తే తీసుకుని వాళ్ళు ఇప్పుడు కాల్ మనీ పోయి అక్కడ పోయి లేదు. మరి ఏం చేస్తాం? మరి వాళ్ళేమో జగన్ సార్ తీసేశారు అని చెప్పి చంద్రబాబు తీసేశారంటే నమ్ముతున్నారు కదా. మరి ఏం చేస్తాం? నమ్మకపోతే కాదమ్మా, ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు ఎక్కువ ఇస్తా అంటున్నాడు, మరి నమ్ముతారా అవన్నీ? ప్రతి పథకాలు అమ్మఒడి కానీ అన్ని జగన్ గారు ఇచ్చారు కదండి. మరి ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ఒక సినిమా హీరోతో కలిపి వస్తున్నారు కదా, వస్తే మాత్రం వేసేస్తారండి. కాదమ్మా, గోదావరి జిల్లాలో సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అంటే అట్లా సినిమాలు ఎన్ని అన్నా సరే జగన్ గారే. అవునమ్మా, ఎన్నికలకు ముందు ఒక 2 రోజుల ముందు వచ్చి డబ్బులు ఎక్కువ అవి ఆపేపించారు ఇప్పుడు. అవును, ఇవి ఆపేపించారు. అమ్మా సరేనమ్మా, జాగ్రత్త. సరేనమ్మా, థ్యాంక్స్.